శ్రీమాత్రే నమః. రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు ఈ వీడియోను లైక్, షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. సరస్వతీ నది పుష్కరాలు ఈ ఉదయం అంటే 2025 మే 15వ తేదీ తెల్లవారు ఝామున ప్రత్యేక పూజలతో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 26వ తేదీ వరకు పుష్కరాలు కొనసాగుతాయి. బృహస్పతి మిథున రాశి ప్రవేశంతో సరస్వతీ నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉందని అంటారు. దేశంలోనే తొలి గ్రామంగా పేరున్న ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని మాణా అనే చోట స్పష్టంగా సరస్వతీ నది ప్రవాహాన్ని చూడవచ్చని పేర్కొంటారు. సరస్వతీ పుష్కరాలు మాణాతో పాటు బద్రీనాథ్, ప్రయాగ్రాజ్, రాజస్థాన్లోని పుష్కర్ సరోవర్, గుజరాత్లోని సోమనాథ్ ప్రదేశాల్లో జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశంలో కేవలం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మాత్రమే సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్నాయి. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా ఇక్కడ సరస్వతీ నది ప్రవహిస్తోంది. అందుకే కాళేశ్వరాన్ని త్రివేణి సంగమ పుణ్యక్షేత్రమంటారు. ఒకే పానవట్టంపై 2 శివలింగాలు ఉండడం ఇక్కడి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ప్రత్యేకత. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర స్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. పుష్కర సమయంలో సరస్వతి నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి శుభప్రదంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. త్రివేణి సంగమం వద్ద పుష్కరాల కోసం కొత్తగా సరస్వతి ఘాట్ నిర్మించారు. భక్తుల కోసం 86 గదుల సముదాయాన్ని ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్లను అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని మహాబలిపురం నుంచి సరస్వతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఘాట్ వద్ద ప్రతిష్ఠించారు. 24 టన్నుల బరువుతో 10 అడుగుల ఎత్తులో ఉన్న చదువుల తల్లి విగ్రహం యాత్రికులను ఆకర్షిస్తోంది. కాళేశ్వరానికి ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా.